జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని ఎన్నుకుంటాడంట. బలహీనుల్ని వాడుకోవడానికి, బలహీనుల్ని నిలబెట్టడానికి బలవంతుల్ని సిగ్గుపరుస్తాడంట. అందుకనే ఆల్వేస్ ఇఫ్ యూ వాంట్ టు బి యూజ్డ్ బై గాడ్, దేర్ ఇస్ ఆల్వేస్ దట్ ఎక్స్పెక్టేషన్, దట్ ఈగర్నెస్, ఆసక్తి ఉండాలండి, ఆ వాంఛ ఉండాలండి. ఎన్నిసార్లు పాట పాడినా, ఎన్నిసార్లు పరిచర్య చేసినా మరలా అదే ఆసక్తి ఉందా, అదే ఎక్స్పెక్టేషన్ ఉందా, అదే ఎదురుచూపు ఉందా? దేవా నేను చేయాలయ్యా, ఏదో ఒకటి చేయాలయ్యా, నీకోసం చేయాలని ఆ ఎక్స్పెక్టేషన్ తోటి, ఆ ఆశతోటి వస్తాంట. అట్టి వారిని దేవుడు నింపుతాడంట. నింపబడిన వారు పక్కన పెట్టబడతారంట. హల్లెలూయా. అందుకని చూస్తున్న చాలా మంది దేవుని చేతిలో బహుబలంగా వాడబడే అకస్మాత్తుగా పడద్రోయబడతారు. ఎందుకంటే దే కేమ్ టు అ పాయింట్, ఐ నో ఇట్, నాకు తెలుసు, నేను చేయగలుగుతాను, ఐ am well experienced. God doesn't want your experience. నీ అనుభవం అక్కర్లేదు దేవునికి. ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకుని, దేవా నాకు నువ్వు కావాలయ్యా, దేవా నాకు నీ ఆత్మ కార్యము కావాలయ్యా, దేవా నేను అక్కడ నిలబడుతున్నప్పుడు నీ ఆత్మ కార్యము జరగాలయ్యా అని ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకుని ఎదురు చూపుతో సిద్ధపడి వాడబట్టడానికి ఆశ ఉన్నవారిని దేవుడు బహుగా వాడుకుంటాడు. దట్ ఈస్ వై ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్.